హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బాబు ఒసే మరిదిలా స్టోరీలోని 102వ భాగం. అవునా అన్నట్టు పెద్దవాళ్ళందరూ సీత వైపు చూస్తే సీత చిన్నపిల్లల తల కిందకి పైకి ఆడిస్తూ అన్ని నెలలు నేను బావకి దూరంగా ఉండలేను అని వెక్కిళ్ళ మధ్య అంది. వాళ్ళ ప్రేమకి సంతోషించాలో సీత మరీ ఇలా చిన్నపిల్లల ప్రతిదానికి ఏడుస్తూ ఉండటం చూసి కోపగించుకోవాలో అర్థం కాక, నీ మొగుడేమీ మరీ అంత చిన్నపిల్లాడు కాదు, నువ్వు వదిలేసి మాతో పాటు వస్తే తప్పిపోవటానికి. అయినా నిన్నేమైనా శాశ్వతంగా తీసుకువెళ్ళి మాతో కూర్చోబెట్టుకుంటున్నామా? లేదు కదా. మా సంతోషం కోసం కొన్నాళ్ళు ఉండమని అడుగుతున్నాము. దానికి కూడా కాదు అంటావా? నీ మొగుడు కావాలంటే వారానికి ఒకసారి వచ్చి నిన్ను చూసి పోతాడులే. నువ్వు మరీ ఇలా చిన్నపిల్లల్లా చేయకు సీత అని గదిమారు మహాలక్ష్మి గారు. సీత పెదవి విరిచి ఏడుపు మొహంతో రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ సీత చేతులు పట్టుకొని, 9వ నెలలో వెళ్ళలేరా నానమ్మ సీతని? 7వ నెలలోనే తప్పకుండా తీసుకువెళ్ళాలా అని కష్టంగా అడిగాడు సీత బాధ చూడలేక. నీ పెళ్ళాం ఏడ్చిందని ప్రతిసారి ఇలా చేయటం ఏం బాగోలేదు రామ్. అక్కడికి తీసుకువెళ్ళి నీ పెళ్ళాం చేతి ఏం పనులు చేయించంలే. ఏదో మా తృప్తి కోసం తీసుకువెళ్తున్నాము. నీ పెళ్ళానికి మాతో రావటం ఇష్టం లేకపోతే నీతోనే ఉంచుకో అని విసురుగా చెప్పి మహాలక్ష్మి గారు రూంలోకి వెళ్ళిపోతే సీత నీరసంగా రామ్ వైపు చూసింది. రామ్ కూడా బాధగా సీత వైపు చూస్తూ ఉన్నాడు. ఇంతలో వీరేంద్ర గారు సీత భుజం చుట్టూ చేతులు వేసి, అమ్మ నీ పురిటి కోసం చాలా ఆలోచిస్తుంది సీత. ఎంతైనా నీ తర్వాత తరాన్ని చూడబోతున్నారు కదా. దగ్గరుండి నిన్ను చూసుకోవాలని ఆశపడుతుంది. అందుకే 5వ నెలలోనే తీసుకువెళ్తానని అడిగింది. కానీ నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా ఊర్లో వాళ్ళు నువ్వు ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నారు. 7వ నెలలో తీసుకువస్తామని చెప్పింది. అందుకే అంత కోపంగా మాట్లాడింది. వచ్చేసేయ్ సీత. మాకు కూడా కొన్నాళ్ళు నీతో, నీ కడుపులో ఉన్న మా మనవడో మనవరాలితోనో గడపాలని ఉందిరా అని అడగటంతో రామ్ ఇక తప్పదన్నట్టు సీతతో, వెళ్ళు సీత, ప్రామిస్ చేస్తున్నాను. వారం వారం నువ్వు ఉదయాన్నే కళ్ళు తెరిచేసరికి నీ ఎదురుగా ఉంటాను. ఇక్కడి నుంచి ఊరికి ఎంత దూరం రా? 3 గంటలే కదా. ఏమైనా అవసరం వస్తే నేనే నీ దగ్గరికి వస్తాను. ఈ వయసులో నానమ్మని మన వాళ్ళని బాధ పెట్టడం అంత బాగుండదురా అని లాలనగా చెప్పటంతో సీత కష్టంగానే సరే అని ఒప్పుకుంది. నువ్వు మరీ అలా డల్ అవ్వకో. ఇంకా 2 నెలలుంది కదా. 7వ నెల చివర్లో నిన్ను పంపించి మన బేబీ వచ్చాక 3వ నెలలోనే నిన్ను తీసుకువచ్చేస్తాను. కావాలంటే మరోసారి నానమ్మని కూడా ఇక్కడికి తెచ్చేసుకుందాం, సరేనా? ప్లీజ్, నవ్వాలి నవ్వాలి అంటూ పెదవులు సాగదీయగానే సీత కష్టంగా రామ్ కోసం చిరునవ్వు నవ్వింది. సుధగారు రాధగారు సంతోషంగా, హమ్మయ్యా, ఇప్పటికైనా ఒప్పుకున్నావు, సంతోషం అని అన్నారు. సూర్యనారాయణ గారు గుబనంగా నవ్వుతూనే లోపలికి వెళ్ళి అలకపాన్పు ఎక్కిన మహాలక్ష్మి గారి పక్కన కూర్చుని, ఏమోయ్, నీ మనవరాలు మనతో రావటానికి ఒప్పుకుంది. ఇప్పటికైనా నీ పాన్పు మాని బయటికి వెళ్దామా అని ఆట పట్టిస్తూ అడిగారు. నిజంగానే ఒప్పుకుందా? అది అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు కదా అని మహాలక్ష్మి గారు అనుమానంగా అడిగారు. నీ మనవడే ఒప్పించాడులే బోయ్. వాడి మాట తప్పకుండా వింటుంది కదా నీ మనవరాలు. ఇప్పుడు ఎవరి మాట వింటుంది అని వెటకారంగా చెప్పి, పద, నీకోసమే సీత రావటానికి ఒప్పుకుంది. అటువంటిది ఇప్పుడు నువ్వే ఇలా ఉంటే తను బాధపడదా? 2 రోజులు ఉండటానికి వచ్చామే కానీ వాళ్ళని బాధ పెట్టడానికి కాదు కదా.
అని అనటంతో సీత వస్తాను అనటమే మహాలక్ష్మి గారు సంతోషంగా బయటికి వచ్చి నా బంగారు తల్లి అంటూ సీత నుదుటి మీద ముద్దు పెట్టారు. సీత ఉక్రోషంగా మహాలక్ష్మి గారి వైపు చూస్తూ, ముందే చెప్తున్నాను అమ్మమ్మ, బేబీ పుట్టాక మూడో నెల పడటమే నేను ఇక్కడికి వచ్చేస్తాను. అలా అయితేనే మీరు అడిగినట్టు 7వ నెల చివర్లో వస్తాను. లేదంటే మాత్రం 9వ నెల చివర్లోనే నేను వచ్చేది అని బెదిరించేసరికి మహాలక్ష్మి గారు ముక్కున వేలు వేసుకొని, నీ ఇష్టం, వచ్చినట్టు ఏడవ్వే అని అన్నారు. సీత నవ్వుతూ మహాలక్ష్మి గారి పొట్టకి తల ఆనించి, నీకోసమే వస్తున్నాను అమ్మమ్మ, నువ్వే ఇలా ఉంటే ఎలా చెప్పు అని అంది. ఇంతలో సిచ్యువేషన్ తేలికపరచటానికి, సరే సరే పదండి టిఫిన్ చేద్దాం, రామ్కి ఆఫీస్ టైం అవుతుంది అని సూర్యనారాయణ గారు అనటంతో అందరూ సరే అని టిఫిన్ చేయటానికి వెళ్ళిపోయారు, ఒక్క సీత తప్ప. సీతకి రాధగారు పాల గ్లాస్ చేతిలో పెట్టి, ఇన్ని రోజులు సరిగా తాగలేదు, ఇప్పుడు తాగు అని సీరియస్గా చెప్పటంతో సీత మూతి తిప్పుకుంటూ, మీకంటే ఎక్కువ మీ కొడుకే పట్టిస్తున్నాడు, మీరే బెటర్ అత్త అని చిరుకోపంగా చెప్పి రామ్ వైపు చూసేసరికి రామ్ నవ్వుతూ తనకి కన్ను కొట్టి టిఫిన్ కంప్లీట్ చేశాడు అందరితో పాటు. రామ్ వెళ్ళిపోయాక అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మహాలక్ష్మి గారు స్వయంగా సీతకి టిఫిన్ తినిపిస్తూ, నీకెలా ఉంది, బేబీ బేబీకి ఎలా ఉంది, అంతా బాగానే ఉందా, నీకు పూర్తిగా తగ్గిపోయిందా అని ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు తెలుసుకుంటూ ఉన్నారు. సీత కూడా ఓపికగా అన్నిటికీ చెప్పి టిఫిన్ పూర్తి చేశాక టాబ్లెట్స్ వేసుకుంటే రాధగారు కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని చెప్పారు. సీత కూడా నైట్ సరిగా నిద్రపోకపోవటంతో సరే అని తల ఊపి రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళిపోయింది. 2 రోజులు పెద్దవాళ్ళందరూ ఉండి తిరిగి ఊరికి బయలుదేరితే రాధగారు యాజ్ ఇట్ ఈజ్ సీత దగ్గర ఆగిపోయారు. తన అమ్మా నాన్నలతో మాట్లాడిన తర్వాత రోజు విరాజ్కి ఫోన్ చేసి అందరూ భానుతో పెళ్లికి ఒప్పుకున్నారు అని చెప్పగానే విరాజ్ ఎగిరి గంతేసి మరి తన తల్లిదండ్రులతో ఆ విషయం చెప్పాడు. అప్పటికే ఊరి నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు ఏంటి బాబాయ్ అడుగుతూ ఉండటంతో అబ్బాయి వాళ్ళు ఓకే చెప్పారు, మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తారు అని కూడా అన్నారు అని జాయింట్ ఫ్రెండ్ చెప్పటంతో ఇక విషయం భానుకి చెప్పాలని అనుకున్నారు భాను నాన్నగారు. ఉదయాన్నే రెడీ అవుతున్న భానుకి తన తండ్రి నుంచి ఫోన్ రావటంతో కొంచెం భయంగానే లిఫ్ట్ చేసి, హలో నాన్న అని అంది. ఇటువైపు నుంచి భాను తండ్రి గారు ఒకే ఒక్క మాట, నీకు పెళ్లి సంబంధం చూశాము, అబ్బాయి చాలా మంచివాడు, మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకి వస్తామన్నారు, నేను చెప్పిన రోజు ఊరికి రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తే సడన్గా పెళ్లి మాట ఎత్తటంతో భాను షాక్ అయ్యి వద్దని చెప్పేలోపే తన తండ్రి నిర్ణయం తీసుకున్నట్టు మాట్లాడటంతో తన కలలన్నీ ఎదురుగా కాలిపోతున్నట్టు కనిపించి డిసప్పాయింట్ అయ్యి బెడ్ మీద కూలబడింది. తన ఫ్రెండ్స్ అందరూ ఏమైందని అడిగితే నాన్న పెళ్లి ఫిక్స్ చేశాడు, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకున్నాను, కానీ సడన్గా ఈ ప్రపోజల్ ఏంటో అర్థం కావటం లేదు అని కన్నీటి పొరతో అంది భాను. ప్రియా, మౌనిక, రాగిని భాను
తన పక్కన కూర్చొని భానుని కంట్రోల్ చేస్తూ, అయితే మీ నాన్నకి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పొచ్చు కదా! ఒక్కసారైనా నీ తండ్రికి ఎదురు చెప్పలేవా? ఇది నీ ఇది ప్రస్తుతం వదిలేసే మ్యాటర్ కాదు భాను. నీ ఫర్దర్ లైఫ్ గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని అన్నారు. భాను కూడా ఒకసారి తన తండ్రితో చెప్పాలని అనుకుని ఆఫీస్ టైం అవ్వటంతో నేను ట్రై చేస్తాను పదండి అని చెప్పి ముభావంగా అందరితో పాటు ఆఫీస్‌కి కదిలింది. భాను క్యాబిన్‌లోకి రావటమే కృష్ణకి చిన్న టెన్షన్. భానుకి ఆల్రెడీ పెళ్లి చూపుల మ్యాటర్ తన గురించి తెలిసే ఉంటుంది. ఎలా ఫేస్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు. కానీ భాను ముభావంగా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఏమైందో అర్థం కాక ఒకవేళ తనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదేమో అనుకుని వదిలేశాడు. మధ్యాహ్నం విరాజ్ ఆఫీస్‌కి వచ్చి భానుని తీసుకొని బయటికి వెళ్ళాడు. ఆల్రెడీ బాబాయ్ విషయం చెప్పాక చెప్పిన విషయం వికాస్ గారికి చెప్పటంతో, ఆయన విరాజ్‌కి చెప్పటంతో ఒక హోటల్‌లో ఎదురెదురుగా కూర్చొని లంచ్ చేస్తూ, నీకు పెళ్లి సంబంధం కుదిరిందంట కదా భాను! బాబాయ్ చూశాడంట కదా! డాడీకి తెలిసింది. నాతో చెప్పారు. మరి నీకిష్టమేనా? అని కృష్ణ గురించి తెలిసేమో అని అడగాలని అనుకున్నాడు విరాజ్. భాను ఒక నిట్టూర్పు విడిచి, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని నీకు తెలుసు కదా అన్నయ్య. ఇంకా ఎందుకు ఇలా అడగటం? నన్ను బాధ పెట్టటానికి కాకపోతే అని సన్న కన్నీటి పొరతో అంటూ పూర్తిగా తలదించేసి, నాన్న ఉదయం ఫోన్ చేసి పెళ్లి సంబంధం చూశాను. బాగా నచ్చింది. నేను చెప్పినప్పుడు ఊరికి రా అని చెప్పారు. కనీసం అబ్బాయి గురించి కూడా చెప్పలేదు. అది తెలిసి ఉంటే ఆ అబ్బాయితో మాట్లాడైనా సంబంధం క్యాన్సిల్ చేసేదానిని. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అన్నయ్య. కానీ ఖచ్చితంగా నాన్నతో మరోసారి మాట్లాడి చూస్తాను అని అంది. విరాజ్ షాక్ అయ్యి, అదేంటి? అబ్బాయి గురించి చెప్పకుండా డైరెక్ట్‌గా పెళ్లి చూపులకి రమ్మనటం? బాబాయికి మరీ చాగస్తం ఎక్కువైపోతుంది. ఇంత జరుగుతుంటే పిన్ని ఏం చేస్తుంది? నోరెత్తి మాట్లాడలేదా? నేను తెలుసుకుంటాను ఉండు అని కోపంగా అరిచాడు. అసలు పెళ్ళే వద్దనుకున్న దాన్ని ఈ డీటెయిల్స్‌తో నాకెందుకు అన్నయ్య? నాన్నతో ఒకసారి మాట్లాడుతాను. కాదు కుదరదు అంటే పెళ్లి చూపుల్లోనే ఇష్టం లేదని చెప్తాను. వదిలేయ్. ఇంత సింపుల్ మ్యాటర్‌కి గొడవ వరకు వెళ్ళటం ఎందుకు? అని వదిలేసింది భాను. అది కాదు భాను అని విరాజ్ అంటున్నా, ప్లీజ్ అన్నయ్య. ఇప్పుడు నువ్వు నాకు దీని గురించి మాట్లాడే మూడ్ లేదు. వదిలేయ్ అని చెప్పి ఏదో కొంచెం తిని వెళ్దామా అని అనటంతో భాను మైండ్ ఇప్పుడు కరెక్ట్‌గా లేదని తర్వాత మరోసారి మాట్లాడాలి అనుకుని సరే పద అంటూ బిల్ పే చేసి భానుని ఆఫీస్‌లో వదిలిపెట్టి నిత్య దగ్గరికి వెళ్ళిపోయాడు తన మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి విరాజ్. Thank you for listening and please like, share, comment and subscribe.